లెమన్ టీ. అదే చాలా కోపం వస్తుంది. హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ చాలా ఎర్లీగా లేసాను రెగ్యులర్ టైం కంటే. ఎందుకంటే ఇవాళ నా ఆఫీస్ వ్లాగ్ చేయబోతున్నాను. సో ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిగా మన ఆఫీస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో లెట్స్ గో అండ్ మీట్ యూ దేర్. మా నాన్న నేను రికార్డ్ చేసుకుంటుంటే వీడు మియా మియా అని అరుస్తూనే ఉన్నాడు. వాడి గోల ఒకటే. సో వాడికి వాడు ఫుడ్ పెట్టేశాను. వాడు హ్యాపీ అండ్ నేను కూడా హ్యాపీ. సర్లే ఇంకా లేట్ అయిపోతుందని చక్కచక్క రెడీ చేయడం స్టార్ట్ చేశాను. నేను జనరల్లీ మేకప్ వేసుకొని, ఎందుకంటే నాకు మేకప్ వేసుకోవడం రాదు. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఈజ్ మస్ట్ అండ్ లిప్స్టిక్ ఈజ్ మస్ట్, ఎందుకంటే ఐ లవ్ లిప్స్టిక్స్. అండ్ స్కార్ఫ్ ఈజ్ ఆల్సో మస్ట్. ఇప్పుడున్న ఈ సన్ రేస్ అండ్ పొల్యూషన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదంటే ఇంకా స్కిన్ డార్కర్ అయిపోతుంది అండ్ యాక్నే కూడా మొదలవుతుంది. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ 8 o'clock నా. నేను బైక్లో వెళ్ళిపోతాను. నాకు అస్సలు ఓపిక లేదు మార్నింగ్. హే, నువ్వు ఎందుకు వచ్చావు పైకి? ఫుడ్ కావాలి నీకు. నా దగ్గర ఏం లేవే పెట్టేకి. ఏం చేద్దాం? బిస్కెట్స్ లేవు, ఏం లేవు. హౌ నా దగ్గర అయితే ఏం లేవు. వీడైతే నన్ను ఫాలో అయిపోతూ ఉన్నాడు. కిందకి వెళ్తే ఏ షాప్స్ లేవు, ఒక్క షాప్లో మాత్రం సాల్ట్ బిస్కెట్స్ ఉన్నాయి, అవి తీసుకొచ్చాను. ఇంకా నేనేం చేయను రా, మీకు అర్థమవుతుంది. ఓయ్ తినేసి, నా దగ్గర అబ్బాయి ఉన్నాయి, తినేసి. తిన్నావా? నేను వెళ్ళిపోతాను. యూ క్యారీ ఆన్. పైకి కింద కొనసాగి తిరిగి నాకు అవ్వలేదు. చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా నా వల్ల కాదు. వాడు అవి తినలేదని చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్ళి కర్డ్ రైస్ మిక్స్ చేసుకొని వచ్చాను. తీరా చూస్తే వాడికి కనిపించలేదు. పైకి కిందకి 2nd floor 3rd floor అన్నీ చూసేసి వచ్చాను, ఎక్కడా కనిపించలేదు. సో నేనైతే చాలా అలసిపోయింది అన్నిసార్లు తిరిగి. సరే ఇంకా రోడ్లో పెట్టేసి వెళ్ళిపోదాం అనుకునేసరికి వాడేమో హ్యాపీగా రోడ్లో షికారు చేస్తున్నాడు. సరే అనేసి వాడికి పిలిచి వాడికి ఫుడ్ పెట్టేశాను. సో ఐ వాజ్ సాటిస్ఫైడ్. మైండ్ స్పేస్లో 12 blockలోకి వెళ్ళాలంటే ఐడి కార్డు ఉంటేనే అలౌ చేస్తారు, లేకుంటే అక్కడే ఆపేస్తారు. సో మన ఐబిఎం ఉండేది 12Dలో. 12Dలోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ మళ్ళీ ఇంకో సెక్యూరిటీ చెక్ జరగద్ది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపిస్తేనే అలౌ చేస్తారు, లేదంటే అవ్వదు. లేదంటే మనకి ఏదైనా పర్మిషన్ లెటర్ అట్లా ఉండాలన్నమాట. అండ్ దిస్ ఈజ్ ద అవుటర్ వ్యూ. ఇక్కడ కూడా ఇంకో డాగీ గారు ఉన్నాడు. హలో డాగీ, గుడ్ మార్నింగ్. అండ్ వీఆర్ హియర్. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి ఇక్కడ. లైక్ ఏ ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఇక్కడ రంగోలీ వేయడం కానీ, కొన్ని ఈవెంట్స్ కానీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, ఫ్లేవర్స్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రతి ఒక్క ఫెస్టివల్కి, ప్రతి ఒక్క స్పెషల్ డేకి ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. నేను అన్ని ఈవెంట్స్ మిస్ అవుతూనే ఉంటాను ఇంటికి వచ్చేస్తాను కాబట్టి. సో ఇక్కడ ఇంకొక స్వైప్ ఉంటుంది. మన ఐడి కార్డ్ చూపిస్తే కదా, మన ఐడి కార్డ్తో స్వైప్ చేయాలి ఇక్కడ. సో మనం ఇక్కడ ఫ్లోర్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇట్ విల్ షో ఏ లిఫ్ట్ అనేసి, అండ్ ఇట్స్ ఏ. That's 13th floor. అండ్ ఫైనల్లీ 13th floor. ఇక్కడ 2 entrances ఉంటాయి. మనం ఎట్ సైడ్ నుంచి అయినా మనం స్వైప్ చేసి వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఇంకో స్వైప్ ఉంటుంది ఫర్ ది ఎంట్రన్స్ ఇన్ టు ద వర్క్ స్పేస్. ఓకే. And here one more swipe, one person only allowed for all the security reasons. ఇదంతా మన వర్క్ స్పేస్. అండ్ ఇక్కడ కొన్ని మీటింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఐబిఎం గురించి చెప్పాలంటే లాంగ్ ఎగో 100 years agoనే ఇది స్టార్ట్ అయింది కంపెనీ, అండ్ ఇట్స్ ఆరిజిన్ ఈస్ ఫ్రమ్ US. అండ్ ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ టు వర్క్ హియర్ బికాజ్ ఐ కెన్ మేనేజ్ బోత్ మై పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ లైఫ్. అండ్ ఎస్ఎప్లో నాకు చాలా స్కోప్ ఇచ్చింది బికాజ్ ఐ స్టార్టెడ్ S/4HANA in IBM అండ్ అదర్ మాడ్యూల్స్లో కూడా వర్క్ చేశాను లైక్ WM. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇట్ గివెన్ మీ లాట్ ఆఫ్ స్కోప్.
ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, మనం నిజంగా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి, దిస్ లాట్ ఆఫ్ స్కోప్ టు లెర్న్ ఇన్ ఐబిఎం. And I'm really happy. And the way they treat employees is very good. Ethics and all చాలా బాగుంటుంది. And I'm enjoying my work life here. ఇదంతా మా క్యాఫిటేరియా. టీ బ్రేక్ అన్నా క్యాఫిటేరియా అన్నా ఆ పిలుపు వింటేనే ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది మనకే కాదు చాలామందికి అంతే. అండ్ అక్కడ ట్రక్ షాప్ ఇందాక చూపించింది, అక్కడ చిప్స్ ఉంటాయి, బిస్కెట్స్, ఆల్ కైండ్ ఆఫ్ స్నాక్స్ అక్కడ ఉంటాయి. హెల్దీ బైట్స్లో మనకి మంచి హెల్దీ ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్ బౌల్, జ్యూసెస్, ఇక్కడ టీ, కాఫీ అండ్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ అండ్ సో. అండ్ మెయిన్ కోర్స్ ఏమో ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మెన్యూలో ఇవి ఉన్నాయి. అండ్ దోశ కావాలన్నా ఉంటుంది, మనకి అప్పటికప్పుడు వేసిస్తారు మనకి. నేను నా స్ప్రౌట్స్ తెచ్చుకున్నాను, బట్ అవి సరిపోవు నాకు. సో ఇక్కడ పోహా తీసుకున్నాను. మధ్యాహ్నం అయితే ఇక్కడ అంతా ఫుల్ అయిపోతుంది అసలుకి, ఇప్పుడైతే ఎవరు లేరు. ఓకే, ఇది మా ఫ్లోర్ ఓరియో ఒక్కటే, ఇంకా వేరే ఫ్లోర్స్ ఉన్నాయి, నేను అన్నీ కవర్ చేయలేదు. దిస్ ఈస్ హౌ అవర్ ఆఫీస్ లుక్స్ లైక్. ఈ వేరే ఫ్లోర్స్ కూడా ఇలానే ఉంటాయి, లైక్ డిఫరెంట్ టీమ్స్. మళ్ళీ మనకి డివైజెస్ టీమ్ అని, యాక్సిస్ కార్డ్స్, క్వరీస్ టీమ్ అని, సో అండ్ సో ఉంటాయి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో మనకు కావాల్సిన స్నాక్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ మనకి మైక్రోవేవ్స్ కూడా ఉంటాయి మన ఫుడ్ని హీట్ చేసుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్. చాలా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అండ్ మంచి పిక్స్ దిగడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ డ్యాన్స్ ఈవెంట్స్ జరుగుతాయి. అండ్ మనం కొంతసేపు లంచ్ చేసిన తర్వాత వీ కెన్ జస్ట్ హ్యావ్ వన్ పీస్ఫుల్ వాక్. ఇది వన్ మోర్ క్యాఫ్టేరియా 12D బ్లాక్లో. ఇక్కడ మనకి చాలా షాప్స్ ఉంటాయి. అయితే ఇదివరకు చెప్పాను కదా, ఇక్కడ నేను ఒక్కదానే ఉంటాను మా టీంలో. వేరే వాళ్ళందరూ అదర్ బ్రాంచెస్, అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్లో ఉంటారు. బట్ మా పాత టీం ఇక్కడే ఉంటుంది. యూ కెన్ మీట్ మిస్టర్ వెంకీ, మై మాజీ టీమ్మేట్. హీస్ వెరీ గుడ్ పర్సన్. అండ్ క్యాంపస్లో ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఇలా షటిల్ వ్యాన్స్ ఉంటాయి. అండ్ నాకు మైండ్ స్పేస్లో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే డాగ్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. డాగ్ ఫీడింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి మనకి. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ కల్చర్ ఐ లైక్ హియర్. అండ్ కమింగ్ టు స్కై వాక్, వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ డ్రోన్ వ్యూ అయితే నేను కొన్ని షార్ట్స్లో, పిక్చర్స్లో చూశాను, అదిరిపోతుంది డ్రోన్ వ్యూ అయితే అసలు. మ్యాక్సిమం అన్ని బిల్డింగ్స్ దగ్గరికి ఈ స్కై వాక్ యూస్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్గా మన స్కై వాక్కి కనెక్షన్ ఉంటుంది. సో చాలా ఈజీగా మనం ట్రావెల్ చేయొచ్చు. అంటే స్టేషన్ లోపల నుంచి డైరెక్ట్గా స్కై వాక్కి ఏ బిల్డింగ్ కావాలంటే ఆ బిల్డింగ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. హే ఫ్రెండ్స్, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నా జూనియర్స్ కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా జాబ్ సర్చ్లో ఉంటే మాత్రం మీకు ఎటువంటి కెరియర్ గైడెన్స్ కావాలి అన్నా, లేదా ఎస్ఏపిలో మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఐ యామ్ హియర్
to share my knowledge with you. LinkedIn profile creation, Naukri profile creation, how to attend an interview, and resume preparation. I am here to guide you how real-time experience work, ఆఫీస్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి రియల్ టైంలో, అండ్ జెన్యూన్గా నా ఒక ఎక్స్పీరియన్స్ని మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను, విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. నేను దీనికి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి, లైక్ సర్టెన్ అమౌంట్ కానీ లేదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కానీ. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ సబ్స్క్రైబ్ ఇట్, అది మీ ఇష్టం, బికాజ్ దట్స్ ఎ జెన్యూన్ థింగ్ అనమాట. సో డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. అండ్ ఎలా హెల్ప్ చేస్తాను ఏంటి అంటే, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ త్రూ లింక్డ్ఇన్లో నాకు మెసేజ్ చేయండి, అండ్ ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. నేను జాబ్ ఇచ్చేంత పొజిషన్లో ఇప్పుడైతే లేను, బట్ ఆ పొజిషన్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ genuine people, hardworking people, for sure. And juniors ఎవరికైనా లైక్ ప్రిపరేషన్ కావాలి అన్న, హౌ ఇట్ గోస్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇంటర్వ్యూస్ అని కావాలన్నా, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు కూడా ప్లస్ పాయింట్, బికాస్ ఐ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్, అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ షేర్ మై నాలెడ్జ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ definitely. And right now మా కంపెనీలో రెఫరెన్సెస్ పడుతుంటాయి. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ వాంట్ రెఫరెన్స్, I will definitely refer you, but I can't refer everyone. I can refer few people, like who are genuine, who are hardworking. Work is important once you join in office or anything, not only office, any kind of work. So I will definitely help you. Please message me in my LinkedIn account. I'm very happy to help all of you guys. That's it. Take care. I am tired a lot. Bye.